ఈ కోయిలకు నేను తరపున శుభాభినందనలు. చెంప చెల్లు అనిపించాలి అనిపిస్తుందా? సీఎం పదవిలో ఉండి విలేకరులపై ఇలా మాట్లాడడం సబబా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రామచందరు ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేశారు. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ, నాకైతే అప్పుడప్పుడు కిందికి దిగి జర్నలిస్టుల చెంపలు షడామడా పగలగొట్టాలని అనిపిస్తుంది. కానీ పరిస్థితులు ఓదా అడ్డు వస్తూ ఉంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయ్యాక వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి నేను చెప్పిన దాంట్లో ఏమైనా లోపం ఉందా, నా ఉద్దేశం ఇది అని చెప్పేవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై రామచంద్రరావు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. చెంప చెల్లుమనిపించాలనిపిస్తుందా? ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేకరులపై ఇలా మాట్లాడటం సబబా? ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని 4వ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెవరు ఉన్నారో అని మండిపడ్డారు. అయితే నిన్న ఇక రేవంత్ అయ్యా ఒక మీటింగ్లో అనే కదా, ఇక అడగోరిగా రాస్తున్నారు, అడగోరిగా కూతలు పూస్తున్నారు. ఇక అసలు తలకాయకు తోకకు ఇక పొంతన కట్టినట్టే ఉంది కథ. అసలు ఏం రాస్తున్నారో ఏమో, వాళ్ళకు లేకపోయినా నేను జర్నలిస్టులు అని ముసుగు దొడుక్కొని ఇక ఆ రకంగా చేస్తారు. కాబట్టి గసంటోళ్ళను నాకు చూస్తే జర బాధ అనిపిస్తుంది, కిందికి దిగి చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది అన్నట్టుగా అనే కదా వరుస మీదకి వెళ్ళి. ఇక అది ఇప్పుడు ఈ కోయిలాగా ఎక్స్లో పెట్టుకుందాట. అంటే నువ్వు జర్నలిస్టులకు గిట్టినా అనేది ఇప్పుడు ఈ కోయిలాగా ఆంబాయం. ఎవరు? రామచంద్రయ్య ఆంబాయం. ఏవో సాక్షి కాళేశ్వర నివేదికపై కమిటీ ఇది చెప్పుకున్నాం. ఇంకేముంది? బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు. అర్రెర్రెర్రెర్రెర్రెర్రెర్రె ఇదా? బనకచర్లపై రాజకీయ న్యాయపరమైన పోరాటం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా సభ, సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలు ఖాయం, కాంగ్రెస్ బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం, ముఖ్య నేతలతో కొనసాగుతున్న కేసీఆర్ భేటీ, బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. వీటికో ఇదెక్కడి కథరు దేవుడా? బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని అంటుంటే ఇప్పుడు సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందా? అట్టేట నిన్న మన నేను తనలాడతా, నేను కొట్లాడతా, అట్టెట్ట ఉంటుంది ఇట్టెట్ట ఉంటుందని మరి అన్నోడు ఇప్పుడు మౌనంగా ఉంటుండంటే మరి ఇప్పుడు ఏంది కథ? ఇదెక్కడి భాగవతం రూ నాయన. ఒకసారి కాంగ్రెస్ కోయిల లైన్లో తీసుకుందాము. మరి ఏం సంగతి? పెద్ద మనిషి రేవంతమయ్య నోరే తెరుస్తలేడాట, ఉన్న నీళ్ళు పోతున్నాయట, ఇదేంది కథ అని అడుగుదాము. ఏమంటారా? ఇందిరారావు, కాంగ్రెస్ పార్టీ లీడరు ఇందిరారావును